హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను నా స్టైల్లో గోంగూర చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గోరు చిక్కుడుకాయని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడుక్కోవాలండి. నేనైతే కుక్కర్లో వేసిస్తానండి, తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే. ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని అందులో మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం వేసేసి ఇందులో కూడా ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేయాలండి. కొంచెమే వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నేను కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మన గోరు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది, చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలండి. గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇందులో బాగా ఫ్రై చేసుకొని, నేను ముందుగానే కారం మా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్గా ఉంటుందండి. కొంచెం సాల్ట్ అండి. ఎప్పుడు ఫ్రైలలో కారమే ఉంటుందండి. ఇప్పుడు ఈ కారం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు గోరు చిక్కుడుకాయని ఇందులో వేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనం ఇది రైస్లోకి అయినా సరే, ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లోకి అయితే తీసేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుందండి. మనకి ఎక్కువ శ్రమ కూడా లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.